గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్లో మనం ఇక్కడ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈరోజు ఎంతో గర్వపడే దినోత్సవం. ఎందుకోసం అంటే మన పూర్వీకులు ఎంతో కష్టపడి కృషి చేసి మనకు స్వతంత్రం తెచ్చారు. ఆ స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ మనము సేవలు చేసింది కూడా ఒక రకమైన దేశ సేవనే. ఎందుకోసం అంటే మనం ప్రజలకు ఇచ్చే సేవ, ఎథికల్ ప్రాక్టీస్, తర్వాత వాళ్ళ క్షేమం చేయడం, అది కూడా ఒక రకమైన patriotism. So I request, as a president elect of IMA Nizamabad, I request all the doctors, let us continue our unity so that we become very strong as an organization, so that we are facing so many challenges, but the challenges that faced by the soldiers, వాళ్ళకంటే ఇది చాలా ఈజీ. సో let us unite, let us stand for a better India, let us provide good health to our people and make India not just third or fourth most powerful country, but to be on the top slot. For that, I think health is important. Health is the backbone, and as we all know that health is wealth. So, and I am sure that everybody will contribute in their own places. So let us focus on the community health also. Let us have programs in such a way that we do not have mortalities just because of poor health care, poor water, poor hygiene, or poor delivery equipments. So let us all contribute, as our president focuses that zonal wise we are going to do. I think decentralization is very important for any program to be successful. So with Nizamabad team soaring very high in IMA all India level, I think we can contribute a lot and we'll be the game changers in the health of Bharat. And I hope everybody's contribution is very must. And before that, I think unity is very, very important. So we got our freedom from Britishers. It is all because of the unity. So for any issues further to tackle, unity is must. So I request all the IMA members to be united, think as one single family. So with these few words and with a vision that we all should unite to make India a better place to live and healthy place also. So Jai Hind, Vande Mataram. Nizamabad, and then degrees on the dais and off the dais. డెబ్యూడో రిపబ్లిక్ డేస్ అందరికీ శుభాకాంక్షలు. నా ఇచ్చే సలహా ఏంటంటే సెకండ్ FBS FSS మెంబర్షిప్ కూడా ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయమని ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీటింగ్ అనేది టైంలో చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము, కానీ మీటింగ్ టైంకు కావటం లేదు. లేట్గా మీటింగ్ అయ్యి 12 గంటలకు 1 గంట ఇంటికి పోవాల్సి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ టు టేక్ స్టెప్స్ టు స్టార్ట్ మీటింగ్ ఇన్ టైం. లాస్ట్లీ, ది లేడీస్ ఆర్ నాట్ అటెండింగ్ ది మీటింగ్. ట్రై టు approach them, what is the reason for not attending, and try to solve the problem. Thank you very much for this support. అవన్నీ వివరించడం జరిగింది. విశాల్ సార్, శ్రీశైలం సార్ చెప్పినట్టు మన ఐఎంఏ నిజామాబాద్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. జై హింద్, వందే మాతరం. అందరికీ నమస్తే. ఇవాళ ఐఎంఏ నిజామాబాద్ ఐఎంఏ హాల్లో గంగాస్థాన్లో గల మా హాల్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది రిపబ్లిక్ డే సందర్భంగా. ఈ కార్యక్రమానికి మా సీనియర్ డాక్టర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్, ఆఫీస్ బేరర్స్ అందరూ అటెండ్ కావడం జరిగింది. సో ఐఎంఏ నిజామాబాద్ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకు ఏంటంటే హెల్ప్ చేయడానికే ఉంటుంది. ప్రతి డాక్టర్ కూడా ఏంటంటే ఈవెన్ ఒక పేషెంట్ని 99% 100% సేవ్ చేయడానికే ట్రై చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆవేశంలోనై హాస్పిటల్స్ పైన ఇబ్బంది కలిగించడం అట్లాంటివి చేస్తున్నారు. మేము ఐఎంఏ నిజామాబాద్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే డాక్టర్స్ అనేది ఎప్పుడు మీకు సేవ్ చేయడానికే 24 hours ఏ టైంలో వచ్చినా
ఏ పర్సన్ కూడా నైట్ కాల్స్ తీసుకోరు, కానీ డాక్టర్స్ కాల్స్ తీసుకొని మీకు సర్వీస్ ఇస్తున్నారు. సో కాబట్టి ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళిన సంయమనం పాటించండి, డాక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత మీకోసం ఇంత శ్రమిస్తున్న డాక్టర్ల పైన గౌరవం అనేది ఉండాలి. ఒకప్పుడు నోబెల్ ప్రొఫెషన్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే హాస్పిటల్స్ అనేవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. మేము ఐఎంఏ నిజాం తరఫున ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఐఎంఏ అనేది ప్రజల వెల్ఫేర్ కోసం అనేది ఉన్నాము. మీకు హెల్త్ క్యాంప్స్ కానీ సర్వీసెస్ కానీ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము మీకు సహకరించడానికి రెడీ ఉన్నాము. సో కాబట్టి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు రిక్వెస్ట్ చేసేదంటే ఐఎంఏ నిజామాబాద్ తరఫున దయచేసి సమయం పాటించండి, డాక్టర్స్ రెస్పెక్ట్ ఇవ్వండి, హాస్పిటల్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఐఎంఏ దృష్టికి తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్.